సర్కార్పై రేవంత్కు డౌట్ 100% మాకే ఉన్నది డౌట్. రేవంత్కు ఉన్నదా? సామాన్యులైన మాకే డౌట్ ఉన్నది. రేవంత్కి ఎందుకు? రేవంత్ పెట్టుకున్న పార్టీ అదేమన్నా? సర్కార్పై రేవంత్కు డౌట్. ఫిరాయింపుల చట్టం కఠినంగా ఉంటేనే మా సర్కార్కు సేఫ్. మా బలం 65. ఎవరు మారకపోతే మాకే మేలు. ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. హైకోర్టు తీర్పును నేను స్టడీ చేయలేదు. చిట్ చాట్లో రేవంత్ రెడ్డి ఎక్కడ? ఈయన ఢిల్లీ నుండి చిట్ చాట్ చేస్తాను. ఈయన అమెరికా నుండి, ఈయన ఢిల్లీ నుండి. తన ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డికి అనుమానాలు ఉన్నాయా? కుప్పకూలుతుందనే భయం ఆయన నెలకొందా అంటే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అవుననే చెబుతున్నాయి. ఫిరాయింపుల చట్టాన్ని ప్రస్తావించిన ఆయన ఆ చట్టం కఠినంగా ఉండాలని, అలా ఉంటేనే తమ ప్రభుత్వం సేఫ్గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయనలోని అభద్రత భావాన్ని తెలుపుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తమ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్ళకపోతే తమకే మేలని ఆయన చెప్పడం వెనుక పార్టీ ఫిరాయించడానికి అధికార పార్టీ సభ్యులు సిద్ధంగా ఉన్నారన్న చర్చను లేవనెత్తింది. ఇక్కడ రెండు తీర్ల గేములు ఉన్నాయి రేవంత్ రెడ్డి దగ్గర. ఒట్టిగేం లేడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈయన పార్టీ నుండి బీజేపీలోకి జంప్ కావద్దు. అతి త్వరలో గేమ్ రివర్స్ కాబోతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎటుపోతారో అతి త్వరలో తెలుస్తుంది. ఈయన పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి పోవద్దు. బీఆర్ఎస్కా బీజేపీకా పోవద్దు. బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యేలు ఇప్పుడు డిస్క్వాలిఫై అయితే ఈయనకే బలం. ఎందుకు అనుకోవచ్చు మీరు? వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. ఒకవేళ సీట్ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ నమ్ముకున్న లీడర్లను కొత్తగా నిలబెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్కి ఎత్తారు ఓట్లు. అట్లా ఈయన బెనిఫిట్ అవుతాడు. నాశనం అయ్యేది ఎవరు? పార్టీ మారిన వాళ్ళే నాశనం అవుతాను. ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు లేరు. టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు ఒంటరిగా నిలబడ్డా వాళ్ళకి కాంగ్రెస్ సహకరించారు, అటు బీఆర్ఎస్ సహకరించారు. నష్టపోయేది ఎవరు? వాళ్ళే. బెనిఫిట్ అయ్యేది ఎవరు? వీళ్ళే. తెలంగాణ ప్రజలకు సోయిండి ఒకవేళ ఆ గెలిచిన 10 సీట్లు బీఆర్ఎస్ కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్కి ఆ 10 సీట్లను అప్పగిస్తే ఈ ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటుంది, లేకపోతే ప్రాంతీయ లీడర్లు బలంగా ఉంటారు, ప్రతిపక్షం బలంగా ఉంటుంది అనే సోయితోటి మళ్ళా బీఆర్ఎస్కే ఓట్లెత్తే అట్లా నష్టపోయేది ఎవరు? మళ్ళా ఇప్పుడు పార్టీ ఫిరాయించిన వాళ్ళే నష్టపోతారు. కాంగ్రెస్ పార్టీకి ఏ నష్టం లేదు. వాళ్ళు సేఫ్లో ఉన్నారు. చాలా 65 సీట్లు అట్లనే ఉంటాయి వాళ్ళకు. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన 10 మంది ఓడిపోయినా వాళ్ళకి నష్టం లేదు. ఆ 10 మందిని బీఆర్ఎస్కి ఇస్తే తెలంగాణకు బలం. చాలా స్ట్రాటజికల్గా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంత అల్కగేం లేడు. ఒకవేళ ఈయన ప్రభుత్వం మైనార్టీలో పడుతుందంటే ఆయనకు భుజంగాసే ఎంఐఎం పార్టీ కూడా ఉన్నది సిద్ధంగా. లేదంటే మోడీ దగ్గర పోయి అయ్యా నేనుంటేనే మీకేమన్నా మళ్ళా అక్కడ కొత్త అంటే వాళ్ళు కూడా సహకరిస్తారు వెనకకెళ్ళి. ఇన్ని రకాలు ఉన్నాయి. బీఆర్ఎస్